అంతరించిపోతున్న పంటలను పరిచయం చేయడం కోసం సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓఎస్ భవన్లో మిలెట్ ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు. మిలెట్లతో వివిధ రకాల పంటలు ఎలా తయారు చేయాలనే విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షులు నిమ్మా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాస మహర్షి యోగా సొసైటీ 16వ వార్షికోత్సవం సందర్భంగా మిలెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఆరోగ్యానికి సులభమైన పద్ధతిలో అందించాలనే లక్ష్యంతో మిలెట్ రాంబాబు సారథ్యంలో మహిళలకు మిలెట్ ఫుడ్ ఎలా తయారు చేయాలనే విధానాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. మిలెట్ ఫుడ్ తో రుచికరమైన వంటలు ఎలా తయారు చేయవచ్చనే విధానాలపై మహిళలకు నేర్చుకోవడంతో పాటు మహిళలకు మిలెట్ వంటలపై పోటీ నిర్వహించడం జరిగిందన్నారు. పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు కూడా అందజేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ఆధునిక ప్రపంచంలో ఎన్నో రకాల వంటలు, వంట పాత్రలు అందుబాటులోకి వచ్చాయని, కానీ మట్టి పాత్రలకు ఉన్న విశిష్టత గురించి ఇక్కడ వివరించడం జరిగిందని తెలిపారు. అత్యంత బాధాకరం ఏంటంటే ఎక్కడో వీట్ పండిస్తారు, ఆ వీట్ మీద రకరకాల బ్రెడ్స్, బిస్కెట్స్, రకరకాల ప్రోడక్ట్స్, రకరకాల ఐటమ్స్ ఆఖరికి చేస్తున్నాము. బేకరీ ఐటమ్స్ ప్రతిదీ వీట్ రిలేటెడే ఉంటుంది. మనం ఎందుకు ఈ మిల్లెట్స్ని ఆ రూపంలోకి రీసెర్చ్ ద్వారా రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేసి సమాజంలో మనము ఒక స్లమ్ ఏరియాలో ఉండే తక్కువ జీతంతో ఉండే వాళ్ళని కూడా యూజ్ చేసుకునే విధంగా జనరల్గా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అలవాటు ఉన్న వాళ్ళందరికీ అన్ని అలవాట్లు, మంచి అలవాట్లు ఉంటాయి. యోగా అలవాటు ఉంటుంది, మార్నింగ్ వాకింగ్ ఉంటుంది, ఫుడ్ అలవాటు ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. అత్యంత ఇబ్బందికరంగా ఉండేది లోవర్ మిడిల్ క్లాస్ మరియు లోవర్ క్లాస్ ఫైనాన్షియల్గా ఎవరైతే వెనుకబడుతారో ఆర్థికంగా వాళ్ళు అవగాహనలో మరియు ఈ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా సపోర్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో మనకి అత్యంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తే ఎక్కువ మంది ఉన్నది షుగర్ లెవెల్స్ హై అయింది. హైదరాబాద్లో స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ హై ఉంది. ఎవరైతే కాలనీస్లలో, మంచి మంచి లొకాలిటీస్లలో, మంచి మంచి నీట్గా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ కాన్షియస్ ఉంది, వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, అన్నీ బాగుంటాయి. ఫుడ్ అలవాట్స్ కూడా చాలా సిస్టమేటిక్ ఉంది. కానీ ఎక్కడైతే ఉన్నాయో తెలిసి తెలియక, అవగాహన లేక పని చేస్తారు. పని చేసినప్పుడు ఆకలి మీదనే ఎక్కువ రైస్ తినేస్తాము. రైస్తో పాటు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్తో పాటు బాడీ అన్నీ కూడా మన యొక్క మిగతా హెల్త్ అంతా కూడా పాడైపోతుంది. ఇది గమనించి ఇప్పుడు మనకి రాంబాబు గారిని అడిగినాను, ఎక్కడున్నానంటే బేగపేట. నేను హైదరాబాద్లో పనిచేసినప్పుడు, ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు పోలీస్ స్టేషన్లో మా సిబ్బందికి వనస్థలిపురంలో ఉండే ఒక మిల్లెట్ హోటల్, నాకు మిత్రుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు వస్తారు, ఆయన పిలుచుకొని ఎట్లా చేయాలి మిల్లెట్లో సాంబార్ చేసేవాళ్ళం, మిల్లెట్స్తో బిర్యానీ చేసుకోవచ్చు, ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, మనం అన్ని రకరకాల అన్నీ చేసుకోవచ్చు. కానీ అవగాహన లేదు, తెలియదు. ఏదైనా కానీ ముందు మన సిద్దిపేటలో జరగాలనేది ఒక ముఖ్యంగా మన హరీష్ రావు గారు ఏది తీసుకొచ్చినా కానీ సిద్దిపేట నుండి స్టార్ట్ చేయడం ఎంత లేటో, మనం రాంబాబు గారిని టీవీలలో, ఫోన్లలో చూడడం తప్ప నేను ఫస్ట్ టైం చూడడం. ఏదైనా మన సిద్దిపేట నుండి ఏ కార్యక్రమం అయినా చేయడం అనేది ఎంత ముఖ్యమో, ఈ చిరుధాన్యాలకు కూడా సిద్దిపేటలోనే ఇంత బాగా చేయడం అంత బాగా అనిపిస్తుంది. మనం కూడా రోజు మనకు తెలియని వంటలు ఉంటే ఇవాళ అందరం రుచి చూద్దాం, ఏవేవి ఎట్లా చేసుకోవాలనే ఆలోచన విధానంతో ఒక రోజు 8 గంటలు నానబెట్టేది ఒకటి ఉంటాయి, 2 గంటలు నానబెట్టేది ఒకటి ఉంటాయి, కొన్ని గంటలు నానబెట్టేది కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం తెలుసుకొని రోజు మనం చేసుకొని తింటే మనము ఆరోగ్యంగా ఉంటామని మన సీనన్న, మన వీళ్ళు యోగా కూడా మనకి ఎంత ఒక లైఫ్లో ఈ ఫుడ్ ఎంత ముఖ్యమో మనకు యోగా కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనమందరము యోగా ఒక గంట కేటాయించుకొని గంట టైంలో ఒక యోగా చేస్తే ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటారనేది ఎంత కరెక్టో, మనము ఆరోగ్యంగా ఉంచి మన పిల్లలను, మన భర్తలను అందరము ఆరోగ్యంగా ఉంచాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.